largest and smallest 4-digit numbers using the given digits. అంటే ఇక్కడ 4 సంఖ్యలు ఇచ్చారు. ఆ అంకెలతో ఏర్పడే లార్జెస్ట్ నెంబర్ అంటే పెద్ద సంఖ్య, స్మాలెస్ట్ నెంబర్ అంటే చిన్న సంఖ్యలు మనం రాసుకోవాలి. అవి ఎలాగా అనేసి అంటే లార్జెస్ట్ నెంబర్ కావాలంటే ఇచ్చిన 4 డిజిట్లలో ఏది పెద్ద అంకో అది ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ 5 పెద్ద అంకె కాబట్టి 5 రాసింది. 5 ఇప్పుడు విడిచిపెట్టేయండి. ఇంకేంటి మిగిలిన 4, 1, 3. ఈ మూడింటిలో పెద్ద అంకె ఏది? 4 కాబట్టి 4 రాయాలి. అయిపోయింది. ఇంకేంటి మిగిలిన 1, 3. ఈ రెండింటిలో పెద్ద అంకె ఏది? 3. ఆ తర్వాత 1 మిగిలింది కాబట్టి 1 చిన్న సంఖ్య రాసిస్తాం ఇక్కడ. అంటే ఇచ్చిన నెంబర్ని అవరోహణ క్రమంలో రాసుకుంటే మనకి లార్జెస్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. లార్జెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే చిన్న సంఖ్య. చిన్న సంఖ్య ఎలా రాసుకుంటామంటే ఇచ్చిన 4 డిజిట్లో చిన్న అంకెలు అది ఫస్ట్ రాసుకోవాలి. చిన్న అంకెలు అది ఫస్ట్ రాసుకోవాలి. వీటన్నిటిలో 1 చిన్నది కాబట్టి 1 ఫస్ట్ రాశాను. నెక్స్ట్ 3 చిన్నది కాబట్టి 3 రాసుకున్నాము. నెక్స్ట్ 4 చిన్నది కాబట్టి 4 రాసాము. చివరికి 5 రాసుకోవాలి. 5 పెద్దది కాబట్టి. ఇప్పుడు 1345 ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇచ్చిన 4 డిజిట్లో పెద్ద నెంబర్ పెద్ద అంకెని ఫస్ట్ రాస్తాము. తర్వాత దానికంటే చిన్నది, తర్వాత దానికంటే చిన్నది, తర్వాత దానికంటే చిన్నది. ఇలాగా మనము అవరోహణ క్రమంలో రాసుకుంటే పెద్ద సంఖ్య అనేది వస్తుంది. అవే అంకెల్ని ఆరోహణ క్రమంలో అంటే చిన్న అంకె నుంచి పెద్ద అంకెకి రాసుకుంటే అది స్మాలెస్ట్ నెంబరు అవుతుంది. ఓకే. నెక్స్ట్ 3, 9, 7, 2 వీటితో ఏర్పడే ఈ 4 అంకెలతో ఏర్పడే పెద్ద అంకె సంఖ్య. పెద్ద అంకె సంఖ్య ఇది ఎలాగా అనేసి అంటే వీటన్నింటిలో పెద్ద అంకె ఏది? 9 రాసుకుంటాం. తర్వాత పెద్దది 7 రాసుకుంటాం. 7 తర్వాత 3 పెద్దది 3 రాసుకుంటాం. లాస్ట్కి 2 రాస్తాం. ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఎంత? 9732. ఓకే. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్. ఈ 4 అంకెలతో ఏర్పడే స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే ఫస్ట్ అన్నిటికంటే చిన్న అంకె ఇక్కడ రాయాలి. ఆ తర్వాత దానికంటే పెద్దది, ఆ తర్వాత దానికంటే పెద్దది 7, ఆ తర్వాత 7 కంటే పెద్దది 9. అంటే ఆరోహణ క్రమంలో నెంబర్ని అంకెలను మనం రాసుకుంటే ఆ వచ్చే నెంబరే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇదంతా 2379. పెద్ద సంఖ్య కావాలి అనేసి అనుకుంటే పెద్ద అంకె నుండి చిన్న అంకె వరకు రాయాలి. అదే చిన్న సంఖ్య కావాలనుకుంటే చిన్న అంకె నుంచి పెద్ద అంకె వరకు రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ 8, 0, 9, 6 ఈ 4 అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య మనకు కావాలి. మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన మాట ఫస్ట్ వీటన్నింటిలో పెద్ద అంకె ఏదో అది రాసుకుంటాం. 9 పెద్దది కాబట్టి 9 రాస్తాం. నెక్స్ట్ పెద్ద అంకె ఏదంటే 8 కాబట్టి 8 రాస్తాం. నెక్స్ట్ పెద్దది 6 కాబట్టి 6 రాస్తాం. లాస్ట్కి 0 అనేది ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఏర్పడిన పెద్ద సంఖ్య ఏది అనేసి అంటే 9860. ఓకే. నెక్స్ట్ ఏంటంటే చిన్న సంఖ్య స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే మనకు తెలుసు ఏం చేయాలంటే చిన్న అంకె నుంచి పెద్ద అంకె వరకు మనం రాసుకోవాలి. చిన్న అంకె నుంచి పెద్ద అంకె. చిన్నది 2 చిన్నది, తర్వాత 3 చిన్నది, తర్వాత 7, తర్వాత 9. అలా చిన్న అంకె నుంచి పెద్ద అంకె. ఈ నెంబర్లో కూడా మనం ఇప్పుడు చూడండి వీటన్నింటిలో చిన్న అంకె ఏదంటే మీరు 0 అని అనుకుంటారు. 0 ముందు రాయకూడదు. ఎప్పుడు కూడా మనం సంఖ్యలు రాసేటప్పుడు 0 అనే అంకె మనం ముందు రాయకూడదు. ముందు రాస్తే ఇలా వస్తుంది నెంబర్ 0, 6, 8, 9 ఇలా రాసేటప్పుడు దీన్ని ఏమని చదువుతామంటే 689 అని చదువుతాం. అప్పుడు 689 అని చదివినప్పుడు అవి ఎన్ని డిజిట్లు అవుతాయి? 3 అవుతాయి. 1, 2, 3 అవుతాయి. ఎప్పుడైనా 0 ఎడమ చేతి వైపు ఉంటే దానికి విలువ అనేది ఉండదు. అది మధ్యలోనైనా ఉండాలి, లేదంటే చివరినైనా కుడి చేతి వైపునైనా
ఉండాలి. అలా ఉండేటప్పుడే సున్నాకి విలువ అనేది ఉండదు. ఇలా రాసినప్పుడు విలువ ఉండదు. దీని విలువ 689 అవుతుంది. కాబట్టి ఇది 689. ఇందులో 3 డిజిట్లు ఉన్నాయి. 3 డిజిట్లు ఉండేటప్పుడు 4 అంకెల సంఖ్య అవ్వదు కదా. అది మనకి ఏంటన్నారు, 4 అంకెల సంఖ్యను రాయండి అన్నారు. ఇలాగ 689 రాసేటప్పుడు 3 అంకెలే వస్తాయి, 3 డిజిట్లు వస్తాయి, 4 అంకెలు అనేవి రావట్లేదు. అంటే మనం వాళ్ళు అక్కడ ఇచ్చిన 0 అనేది వాడలేదు అక్కడ. అలాగే రాయకూడదు ఎప్పుడు కూడా. 0 ఇచ్చేటప్పుడు 0 ముందు రాసి ఎప్పుడు కూడా నెంబర్లు అనేవి రాయకూడదు. 0 మధ్యలోనైనా రాస్తే విలువ ఉంటుంది, 0 చివరిలోనైనా రాసినా విలువ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ఈ 0 కాకుండా మిగతా 3 అంకెలు ఉన్నాయి చూడండి, 8, 9, 6. ఈ మూడింట్లో చిన్న అంకె ఏదో అది ఫస్ట్ రాసుకోవాలి. ఏది చిన్నది? 6 చిన్నది. 6 రాసుకున్నాం. ఇప్పుడు 0 రాసుకోవాలి. ఒక చిన్న అంకె రాసిన తర్వాత 0 రాసుకోవాలి. 0 రాసుకున్నాం. 0 తర్వాత చిన్నది ఏది? 8 రాసాం. లాస్ట్కి 9 మిగిలింది కదా, 9 రాసేయండి. ఇప్పుడు 6089. ఇందులో ఎన్ని అంకెలు వచ్చాయి? 1, 2, 3, 4 అంకెలు వచ్చాయి. 4 డిజిట్ అయింది కదా. అందుకు మనం ఏంటంటే 0తో ఎప్పుడైనా రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 0ని ముందు రాయకుండా ఫస్ట్ చిన్న సంఖ్య రాసి దాని తర్వాత 0 రాసుకుని ఉంటే అప్పుడు దానికి స్మాలెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే.